కరోనా విజృంభణ వేళ ప్రాణవాయువు అందక సంభవిస్తున్న మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదమర్చి ఉంటే ఊపిరి తీసేదాకా వైరస్ ఊరుకోవడం లేదు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించడం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో బాధితుల కోసం ప్రత్యేక ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్లోని మిడ్లైట్ హెల్త్ కేర్ సంస్థ. హైడ్రోజన్ గ్యాస్తో కూడిన ఈ నీళ్లను తాగితే కరోనా రోగుల్లో ఆక్సిజన్ స్థాయి పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. కరోనా చికిత్సలోనూ హైడ్రోజన్ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా చికిత్సలో రోజురోజుకు కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండగా ప్రాణాధార ఔషధాలు రోగులకు వైరస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయినప్పటికీ రోగుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం ప్రాణాంతకరంగా మారుతోంది. తాజాగా ఆక్స్ఫర్డ్ సహా అనేక విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థల పరిశోధనల్లోనూ హైడ్రోజన్ థెరపీలో ఇచ్చే ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెంచడమే కాకుండా దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు దోహదపడుతుందని రుజువైంది. నగరంలోని చాలా ప్రాంతాలకు ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ ను సరఫరా చేస్తోంది. ఆసుపత్రులు, గృహ అవసరాల కోసం ప్రత్యేకంగా ఆల్కలైన్ వాటర్ ను పంపిణీ చేస్తోంది. ఈ నీటిని తాగిన ప్రజల్లో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ హైడ్రోజన్ దానికి చాలా పొటెన్షియల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. మన బాడీకి ఏంటంటే దీని యొక్క హైడ్రోజన్ వెంటనే ఈజీగా బాడీలో పెనిట్రేట్ అయిపోయి మన బాడీ ఏంటంటే ప్రతిదీ కూడా కంప్లీట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ కోవిడ్ దాంట్లో కూడా అల్టిమేట్గా లంగ్స్ బాగా ఆక్సిడేషన్కి గురవి డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈ డ్యామేజ్ ఎప్పుడైతే ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అల్టిమేట్గా దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా క్లాట్ అయిపోయి అల్టిమేట్గా మొత్తం లంగ్ డ్యామేజ్ అయిపోవడం, దాంతోపాటు ఈ సాచురేషన్ లెవెల్స్ పడిపోవడం జరుగుతున్నాయి అన్నమాట. ఈ హైడ్రోజన్ వల్ల ఏంటంటే ఎఫిషియెంట్గా ఆక్సిజన్ని కొంచెం బాగా ఎఫిషియెంట్గా సప్లై చేస్తుంది అన్నమాట లంగ్ టిష్యూస్కి. అదంతా కూడా ఇంకోటి ఏంటి, ఎందుకంటే దీనికి అంత పెనిట్రేషన్ పవర్ ఉందన్నమాట ఈ హైడ్రోజన్ దానికి. ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ విటమిన్ సి కంటే 188 రెట్లు అధిక ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆక్స్ఫర్డ్ పరిశోధనా పత్రాల్లో వెల్లడైంది. ఈ నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ తో పాటు హైడ్రోజన్ గ్యాస్ విడుదలవుతుంది. ఆ నీటిని తాగడం ద్వారా రక్తంలోకి హైడ్రోజన్ త్వరగా చొచ్చుకుపోయి కణాలకు ఆక్సిజన్ స్థాయి సరఫరాను పెంచుతుంది. తద్వారా కణాలు దెబ్బతినకుండా ఉండడం జరుగుతుంది. ప్రస్తుత కోవిడ్ సమయంలో కరోనా వైరస్ ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తుండడం, కణజాల వ్యవస్థను క్షీణింపజేస్తుండటంతో బాధితులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ తీసుకోవడం ద్వారా దేహంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి ఊపిరితిత్తుల వాపు తగ్గడంతో పాటు కణాల క్షీణత నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తాగడం వలన మీకు జరిగిన డ్యామేజ్ 100% అయితే రిపేర్ చేయగలగదు, కానీ అట్లీస్ట్ ఇట్ విల్ ట్రై మ్యాక్సిమం 70% దాకా రిపేర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వాటర్ అనేది ఇలాంటి సినారియోలో మీరు తీసుకుంటే అదొక బూన్ లాగా, మీకు ఒక వరం లాగా అనుకోండి. ఈ సిచ్యువేషన్లో ఒకటి ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ కోవిడ్ వలన అటాక్ అయినా సరే మీరు త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కణజాల వ్యవస్థ పునరుద్ధరణతో పాటు రోగ నిరోధక శక్తి పెంపులో కీలకంగా నిలుస్తున్న ఈ ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ ను సామాజిక బాధ్యతగా హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలోనూ ఆల్కలైన్ మిషన్లను ఏర్పాటు చేసి అక్కడికొచ్చే రోగులకు హైడ్రోజన్ వాటర్ ను అందిస్తోంది.